వేణుస్వామి గారు, మీరు నిజంగానే అమ్మాయిల్లో అంత ధైర్యం పెరగాలి, క్రిమినల్ కేసులను ఎదుర్కొనేటువంటి అంత సత్తా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? 100% కోరుకుంటా. అంతేగాని వాళ్ళకి మంచి బుద్ధి రావాలి అని వాళ్ళు కోరుకుంటారు. తప్పు చేశారని మీరు ఎట్లా చెప్తారు? మీరు తప్పు చేశారని మీరెవరు చెప్పడానికి? అంటే బ్యాన్ అయిన యాప్స్ గురించి ప్రమోట్ చేయడం అది తప్పు కాదు. యాప్లే బ్యాన్ చేయమనండి. మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన ఈ 4 రోజులలో మీరు T20 మ్యాచ్ చూసిరా? చూసారా? చూశారు. పోకర్ అని ఒక గేమ్ వస్తుంది. అవును, బ్యాండ్. అది ఎట్లేస్తున్నాడు? అదే అంటే కొన్ని స్టేట్స్ లో ఉంది కదా, కొన్ని స్టేట్స్ లో పర్మిషన్ ఉంది కదా, మన దగ్గర వస్తుంది కదా. ఆ యాడ్ ఎక్కడ వస్తుంది? అంటే ఓవరాల్ గా మొత్తం అంతా టెలికాస్ట్ అయ్యేది కదా. నాకు అదే వద్దు. ఇప్పుడు ఓవరాల్ గా అంటే మన హైదరాబాద్ లో క్యాసినో పెడదామా? గోవాలో క్యాసినో పర్మిషన్ ఉంది. ఇప్పుడు తెలియకుండా వాళ్ళు ఏమంటున్నారు? మేము చెయ్యము అంటున్నారు. వాళ్ళు ఎప్పుడో చేసిన తప్పుకు ఇవాళ జరిగింది. నేను ఆ తప్పుల గురించి, రాజ్యాంగాన్ని ధిక్కరించడం గురించి నేను మాట్లాడేది ఏంటంటే మానసిక స్థైర్యాన్ని మన సమాజం ఇస్తుందా లేదా అనేది మాట్లాడుతున్నా. వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడతలేను. అది తప్పా కాదా అనేది చివరికి తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఒక గట్కేసర్లో ఒక అమ్మాయి నన్ను ఒకడు రేప్ చేశాడు అని చెప్పి, నన్ను ఒకడు టార్చర్ పెట్టాడు అని చెప్పేసి ఒక సంచలనం క్రియేట్ చేసింది ఒక 1 year బ్యాక్. మీడియా అంతా ఒకరిని తీసుకొని, ఆటో డ్రైవర్ని తీసుకొని, ఆటో డ్రైవర్ అమ్మాయిని రేప్ చేసినాడు అని చెప్పేసి టోటల్గా అమ్మాయి గురించి మొత్తం పాజిటివ్ చేసి వీడి గురించి నెగిటివ్ చేసినారు. ఈ లోపల వీడిని తీసుకుపోయి పోలీసులు లోపల వేసారు, నానా చెండాలని చేసారు. చివరికి జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి డ్రామా ఆడింది అని తెలిసింది. ఈ లోపల వీడికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. నేను దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఆడవాళ్ళకి ఇవ్వాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మంచి చేస్తామా చెడు చేద్దామా కాదు. నేను అదే చెప్తున్నా. ఇంట్లో కూర్చున్న వాడికి సమస్యలు రావు, బయటికి వచ్చిన వాడికి సమస్యలు వస్తాయి. కలియుగంలో సమస్యలు అనేవి మనం చేసే పనుల వల్ల కాకుండా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ మీద మన సమస్యలు ఆధారపడి ఉన్నాయి. తప్పు చేశామా లేదా? ఉదాహరణ, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి నేను తప్పు చేయలేదనే చెప్తాడు. ఓకే, ఎవరైనా, అది పొలిటీషియన్ అయినా సరే, సినిమా వాడైనా సరే, ఇంకెవడైనా సరే. మరి ఎందుకు వెళ్ళిండి ఈయన అంటే ఎవరో ఒకళ్ళు టార్గెట్ చేయడం వల్ల జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళు. అంతే, వాళ్ళ ఉద్దేశం అదే కదా. నేను చేశానని వాడు చెప్పాడు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ సమస్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో, వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాలని చెప్తున్నా నేను. తప్పు చెయ్యని వాడేవాడు సమాజంలో, భారతదేశంలో ఇంచుమించుగా మనకున్నటువంటి అవగాహన ప్రకారము 14% ఆఫ్ ది పీపుల్ డబ్బున్నవాళ్ళు, మిగిలినటువంటి 86%కు డబ్బు లేదు. ఈ 14% పీపుల్ మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు. లాస్ట్కు ఒక ఫామ్ 16 నింపే టీచర్ కూడా గవర్నమెంట్ తప్పుదోవ పట్టిస్తుంది. అంటే నేను అనేది ఈ ట్యాక్స్ల పరంగా. సో ఎవడు శుద్ధపూస సమాజంలో? ఎవడు శుద్ధపూస కాదు. ఇప్పుడు ఉదాహరణ,